హాయ్, వెల్కమ్ టు రవీంద్రారెడ్డి అకాడమీ. ఈరోజు క్లాస్లో టెట్ మరియు డిఎస్సికి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాటికి సంబంధించి 8th క్లాస్కి సంబంధించి ధ్వని లెసన్ గురించి తెలుసుకుందాం. ఈ లెసన్కి సంబంధించి అన్ని కంప్లీట్ నోట్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అయితే లెసన్కి సంబంధించి కంపించే వస్తువు ఉత్పత్తి చేయ దానినే మనం ధ్వని అని అంటాము. అలాగే మానవులు స్వరతంత్రుల సహాయంతో ధ్వనులను ఉత్పత్తి చేయగలుగుతారు. ధ్వని ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది. ధ్వని ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా ప్రయాణిస్తుంది, శూన్యం గుండా ప్రయాణించలేదు. ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా మాత్రమే ప్రయాణిస్తుంది, శూన్యం గుండా ప్రయాణించలేదు. ఇది ధ్వని ప్రసరణకు యానకం అనేది అవసరం అవుతుంది. అయితే ధ్వని యొక్క తీవ్రతను కనుగొంటే కంపనాల పరిమితి అనేది అవసరం అవుతుంది. ధ్వని తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తారు. ధ్వని యొక్క పిచ్ దాని యొక్క పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యొక్క పిచ్ దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. 1 సెకనులో వస్తువు చేసే కంపనాల సంఖ్యనే మనం పౌనఃపున్యం అని అంటాము. పౌనఃపున్యం అంటే 1 సెకనులో వస్తువు చేసే కంపనాల సంఖ్యనే పౌనఃపున్యం అని అంటాము. ధ్వనులు సాధారణంగా మిశ్రమ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటాయి. ధ్వనులు సాధారణంగా మిశ్రమ పౌనఃపున్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణ మానవుడు వినగలిగే ధ్వనుల పౌనఃపున్య అవధినే మనము శ్రవణ శ్రావ్య అవధి అంటాము. సాధారణ మానవుడు వినగలిగే ధ్వనుల పౌనఃపున్య అవధిని మన శ్రవణ శ్రావ్య అవధి అంటారు. మనోల్లాసం కలిగించే ధ్వనులను సంగీతం అని అంటాము. మన యొక్క మనోల్లాసం కలిగించే ధ్వనిని సంగీతం అని అంటాము. అయితే వినుటకు ఇబ్బంది కలిగించే ధ్వనినే కఠోర ధ్వని అని అంటారు. వినుటకు ఇబ్బంది కలిగించే ధ్వనిని కఠోర ధ్వని అని అంటారు. అయితే ఇప్పుడు సంగీతానికి సంబంధించి మనోల్లాసం కలిగించే ధ్వనిని సంగీతం అని అన్నాము. మరి సంగీతానికి సంబంధించి ఎవరెవరు దేనిలో నిష్ఠానితులు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కంప్లీట్గా నేను టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ చేసుకున్నటువంటి కంప్లీట్ లెసన్ సంబంధించినటువంటి నోట్స్ అండి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా మీరు రాసుకోవచ్చు. కంప్లీట్ అకాడమీ బుక్ని బేస్ చేసుకుని రాసింది ఇది మీరైతే రాసుకోవచ్చు. అయితే శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీత విద్వాంసురాలు. ఈమె ఎంఎస్ సుబ్బలక్ష్మి కర్ణాటక సంగీతంలో విద్వాంసురాలు. అలాగే ఈమె ఒక గొప్ప మానవతావాది కూడా. అలాగే ఘంటసాల వెంకటేశ్వరరావు గొప్ప నేపథ్య గాయకుడు. అలాగే విశ్వవిఖ్యాత షహనాయి వాయిద్యకారుడు బిస్మిల్లా ఖాన్ షహనాయి వాయిద్యకారుడు. విశ్వవిఖ్యాత షహనాయిలో వాయిద్యకారుడు ఎవరంటే బిస్మిల్లా ఖాన్. ఇతని యొక్క స్వస్థలం బీహార్. అతని యొక్క బాల్యము గంగానదీ తీరంలోని వారణాసిలో గడిపారు. ఇతని యొక్క బాల్యం ఎక్కడ గడిపారంటే గంగానదీ తీరంలోని వారణాసిలో గడిపారు. ఇతని యొక్క స్వస్థలం బీహారు. ఇతను దేంట్లో నిష్ణానితుడు అంటే షహనాయి వాయిద్య కళాకారుడు. ఇతను బిస్మిల్లా ఖాన్. అలాగే చిట్టుబాబు భారతదేశంలోనే కర్ణాటక సంగీత వాయిద్యకారుడిగా బాగా పేరుగాంచినటువంటి వ్యక్తి. ఇతను దక్షిణ భారతదేశంలో వీణా వాయిద్యంలో ఆయనది అన్నివేసిన చేయిగా పేర్కొంటారు. అయితే మానవుని శరీరంలో ధ్వని ఉత్పత్తికి ఉపయోగపడే భాగమే స్వరపేటిక. ధ్వనికి ఉపయోగపడే భాగమే స్వరపేటిక. అయితే స్వరపేటికలో స్వరతంత్రులు అనే 2 కండర నిర్మాణాలు ఉంటాయి. స్వరపేటికలో ఎన్ని కండర నిర్మాణాలు ఉంటాయంటే 2 ఉంటాయి. వాటిని స్వరతంత్రులు అని పిలుస్తాం. అయితే ఈ స్వరతంత్రుల యొక్క పొడవు పురుషులలో 20 మిల్లీమీటర్లు ఉంటుంది. 20 mm ఉంటుంది. అలాగే మహిళల్లో అయితే 5 మిల్లీమీటర్స్ ఉంటుంది, 5 మిల్లీమీటర్లు ఉంటుంది. అలాగే చిన్నపిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది, 5 మిల్లీమీటర్ల కంటే కూడా తక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి.
స్వరతంత్రులు పొడవు పురుషుల్లో 20 మిల్లీమీటర్లు ఉంటుంది, మహిళలో 5 మిల్లీమీటర్లు ఉంటుంది. కానీ చిన్నపిల్లల్లో అంతకంటే కూడా చాలా తక్కువ ఉంటుంది. అలాగే వెంట్రులాకిస్టు ఈ కళలో ఆరితేరినవారు, అంటే ఒక బొమ్మని మాట్లాడుతున్నట్టుగా వీళ్ళు చేయగలిగిందే, మిమిక్రీ చేయగలిగిందే వెంట్రులాకిస్టు అని అంటాము. ఈ కళలో ఆరితేరిన వారు చింతపట్టణ గోమేటం శ్రీనివాస్. ఇతను వరంగల్ జిల్లా. ఇతను ప్రపంచవ్యాప్తంగా 6,000 ప్రదర్శనలు ఇచ్చారు. ఇతను ఏ జిల్లా అంటే వరంగల్ జిల్లా. దీనిలో ఆరితేరిన వారు ఎవరంటే వెంట్రులాకిస్టులో చింతపట్టణ గోమేటం శ్రీనివాసు. ఇతని వరంగల్ జిల్లా. ఇతను ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 6,000 ప్రదర్శనలను ఇచ్చారు. ఇతను 1990లో 32 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ఇతను ఎన్ని గంటలు ఇచ్చారంటే 32 గంటల పాటు నిర్విరామంగా ప్రదర్శన చేశారు. అది 1990లో. ఇతని జిల్లా పుట్టిన ప్రదేశం వరంగల్ జిల్లా. అయితే ధ్వని అనుకరణ చేసేవారు తమ శబ్దోత్పత్తి మీద నియంత్రణ కలిగి ఉంటారు. ధ్వని అనుకరణ చేసేవారు దేని మీద నియంత్రణ కలిగి ఉంటారంటే శబ్దోత్పత్తి మీద నియంత్రణ కలిగి ఉంటారు. అయితే డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ అనే ఇతని యొక్క నివాస స్థలం ఓరుగల్లు. ఇతను 2001 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు గ్రహీతతో సత్కరించారు. ఇతను పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు. డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ని పద్మశ్రీ అవార్డుతో 2001లో సత్కరించారు. ఇతను నివాసి ఓరుగల్లు. ఇతని యొక్క నివాసం ఓరుగల్లు. అయితే చెవి లోపలి భాగము పిన్న, ఇది ధ్వని కంపనాలను స్వీకరిస్తుంది. చెవి లోపల ఉన్నటువంటి భాగము పిన్న అనేటువంటి భాగము ధ్వని యొక్క కంపనాలను స్వీకరిస్తుంది. ఈ ధ్వని కంపనాలను చెవి లోపల ఉన్న కర్ణబేరుకు చేరుస్తుంది. అయితే ఈ పిన్నా నుంచి ఇవి కర్ణబేరికి చేరుతాయి. చెవి లోపల భాగంలో కర్ణబేరును ఆనుకొని తేలికైన 3 చిన్న ఎముకలు ఉంటాయి. ఈ కర్ణబేరును ఆనుకొని తేలికైనటువంటి 3 చిన్న ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ఒకటి మాలియస్, ఇంకస్, స్టెప్స్. ఈ స్టెప్స్ అనేది అతి చిన్న ఎముక అండి. ఇది చిన్న ఎముక, అతి చిన్న మానవులో అతి చిన్న ఎముక ఏంటంటే స్టెప్స్. ఇది చెవి భాగంలో ఉంటుంది. ఇది మాలియస్ అనేది సుత్తి ఆకారంలో ఉంటుంది. ఇంకస్ అనేది అనివియల్ ఆకారంలో ఉంటుంది. స్టెప్స్ అనేది స్టెరప్ ఆకారంలో ఉంటుంది. ఇవి డిఎస్సికి బాగా డిఎస్ అంటే ఉపయోగపడేటివి. వీటి ఏ ఆకారంలో ఉంటాయని అడుగుతారు ఎక్కువగా మనకి. మీలియస్ అనేది సుత్తి ఆకారము, ఇంకస్ అనేది అవినియల్ ఆకారము, స్టెప్స్ అనేది స్టెరప్ ఆకారము కలిగి ఉంటుంది. అలాగే వోవెల్ విండో కర్ణబేరి తలంలో 1/20 వంతు మాత్రమే ఉంటుంది. అయితే వోవెల్ విండో కర్ణబేరి తలంలో 1/20వ వంతు మాత్రమే ఉంటుంది. ఇక్కడ కంపనాలు 30 నుంచి 60 రెట్లు పెంచబడతాయి. అయితే చెవి లోపలి భాగంలో క్లోకియా అనే చిక్కనైన ద్రవంతో నిండి ఉంటుంది. చెవి లోపలి భాగం క్లోకియా అనే చిక్కనైన ద్రవంతో నిండి ఉంటుంది. ఇది కంపనాలను ప్రసారం చేస్తుంది. చెవి లోపలి భాగం చిక్కనైన ద్రవంతో ఏది నిండి ఉంటుంది అంటే క్లోకియా చిక్కనైన ద్రవంతో నిండి ఉంటుంది. ఇది కంపనాలను ప్రసారం చేస్తుంది. అయితే ధ్వని తరంగాలు విద్యుత్ తరంగాలుగా మారుతాయి. ధ్వని తరంగాలు ఏ తరంగాలుగా మారుతాయి అంటే విద్యుత్ తరంగాలుగా మారుతాయి. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఇది నేను అకాడమీ బుక్ను బేస్ చేసుకొని ఆ లెసన్కి సంబంధించినటువంటి అన్నీ ఒక ఫార్మేట్లో రాసుకున్నటువంటి నోట్స్ ప్రిపేర్ చేసుకున్నాను. టెట్ డిఎస్సికి ఇంతకుముందు నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ ఇది కేవలం అకాడమీ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని మాత్రమే ప్రిపేర్ చేసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవి మీరు చదువుకుంటే చాలు. ఇంతకు మించి ఎక్కువైతే అడగరు. డెఫినెట్గా మీరు ఏ టెట్ అండ్ డిఎస్సిలో అయినా సరే పేపర్ రెఫర్ చేయండి. ధ్వనికి సంబంధించినటువంటి అన్ని బిట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దాంట్లోనే ఇచ్చున్నారు. మీకు ఒకసారి డౌట్ ఉంటే మీరు చూడొచ్చు కూడా. అయితే
ధ్వని తీవ్రతను కొలిచే సాధనం డెసిబుల్స్లో కలుస్తారు. ధ్వని తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తారు. అయితే ధ్వనులు డెసిబుల్ అనే పదం గురించి పరిశోధించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే డెసిబుల్స్లో కొలుస్తారు. అయితే ఈ డెసిబుల్ అనే పదాన్ని పరిశోధించిన శాస్త్రవేత్త అలెగ్జాండర్ గ్రహం బెల్ ఇన్ ది ఇయర్ 1847 to 1942. అయితే అతి తక్కువ తీవ్రత గల ధ్వని డెసిబుల్ 0. అతి తక్కువ తీవ్రత గల ధ్వని డెసిబుల్స్ ఇటువంటివే మనకి ఎక్కువగా కాంపిటేటివ్లో అడుగుతూ ఉంటారు. అతి తక్కువ ధ్వని తీవ్రత గల డెసిబుల్ అంటే దాదాపుగా 0 అంటే దాదాపుగా నిశ్శబ్దం 0 డెసిబుల్స్ 0. అయితే 0 కంటే 10 రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రతని 10 డెసిబుల్స్ అంటారు. 0 నుంచి 10 రెట్లు ఎక్కువగా ఉన్నదాన్ని 10 డెసిబుల్స్. అలాగే శూన్య స్థాయికి 100 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 20 డెసిబుల్స్. అలాగే శూన్య స్థాయికి 100 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 20 డెసిబుల్స్. అయితే 1000 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 30 డెసిబుల్స్. 1000 రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత 30 డెసిబుల్స్. 20 డెసిబుల్స్ అంటే 100 టైమ్స్ ఎక్కువగా ఉంటుంది. 100 టైమ్స్ అయితే 20 డెసిబుల్స్. 1000 టైమ్స్ అయితే 30 డెసిబుల్స్. అలాగే ధ్వని తీవ్రత తక్కువగా ఉండే డెసిబుల్స్ అంటే 0. 10 రెట్లు ఎక్కువగా ఉంటే 10 డెసిబుల్స్. అలాగే ఇక్కడ మరికొన్ని మనం డెసిబుల్స్ని కనుక గమనించినట్లయితే సౌండ్కు సంబంధించి నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 డెసిబుల్స్. నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 డెసిబుల్స్. అలాగే మనం చిన్నగా మాట్లాడుకునేటువంటి గుసగుసగా మాట్లాడుకునేటువంటి యొక్క ధ్వని యొక్క డెసిబుల్స్ 15 డెసిబుల్స్. అలాగే సాధారణ సంభాషణ 60 డెసిబుల్స్. అలాగే ఒక లాన్ యంత్రం యొక్క శబ్దము 90 డెసిబుల్స్. లాన్ యంత్రం యొక్క శబ్దము 90 డెసిబుల్స్. అలాగే కారు యొక్క హార్ను 110 డెసిబుల్స్ 110 డెసిబుల్స్. అలాగే జెట్ ఇంజిన్ శబ్దము 120 డెసిబుల్స్. అలాగే తుపాకీ పేలుడు లేదా టపాకాయ పేలినప్పుడు వెలువడేటువంటి శబ్దం తీవ్రత 140 డెసిబుల్స్లో ఉంటుంది. తుపాకీ పేలినప్పుడు లేదా ఒక టపాకాయ పేలినప్పుడు ఉన్నటువంటి శబ్దం యొక్క తీవ్రత 140 డెసిబుల్స్. ఒక జెట్ ఇంజిన్ యొక్క శబ్దము 120, కారు హార్న్ను 110, లాన్ యంత్ర శబ్దము 90, సాధారణ సంభాషణ అయితే 60 డెసిబుల్స్. మనం చిన్నగా మాట్లాడుకునేటువంటి గుసగుసగా మాట్లాడుకునేటువంటివి 15 డెసిబుల్స్. నిశ్శబ్దానికి సమీప ధ్వని 0 డెసిబుల్స్. అలాగే ధ్వని యొక్క కీచుదనాన్నే మనం పిచ్ అంటాం. ధ్వని యొక్క కీచుదనాన్నే మనం పిచ్ అంటాము. ధ్వని యొక్క కీచుదనం పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. ధ్వని యొక్క కీచుదనం దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పౌనఃపున్యంపై ఆధారపడి ఉంటుంది. అయితే వివిధ రకాల జంతువుల యొక్క ధ్వనుల యొక్క పిచ్చిని మనం ఆరోహణ క్రమంలో కన్నా రాసుకున్నట్లయితే చిన్న క్రియేచర్ కీటకము శిశువు కంటే తక్కువగా ఉంటుంది. శిశువుది పిల్లవాడి కంటే తక్కువ ఉంటుంది. పిల్లవాడిది మహిళ కంటే తక్కువ ఉంటుంది. మహిళది పురుషుడి కంటే తక్కువ ఉంటుంది. పురుషుడి సింహం. అంటే ఇక్కడ హైయెస్ట్ ఏదంటే సింహము, పురుషుడు, మహిళ, పిల్లవాడు, శిశువు, అలాగే కీటకం. ఇది దీని యొక్క అవరోహణ క్రమం. అది ఆరోహణ క్రమం వస్తే ఇలా వస్తాము, అవరోహణ క్రమం వస్తే ఇలా వస్తాము. నెక్స్ట్ క్లాస్లో మనము ధ్వనులను ఉత్పత్తి చేయడంలో ఉపయోగపడేటువంటి అవయవాలు మిగతా నోట్స్ అనేది నెక్స్ట్ పార్ట్ 2లో మనం చెప్పుకుందాం. ఇది కంప్లీట్గా అకాడమీని బేస్ చేసుకొని నేను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్స్ అండి. కంప్లీట్గా దీని నుంచి అయితేనే క్వశ్చన్స్. మీరు ఎవరైతే 8th క్లాస్కి సంబంధించి ధ్వని లెసన్కి నోట్స్ కావాలనుకుంటున్నారు, కంప్లీట్గా ఈ నోట్స్ని అయితే యాజ్ ఇట్ ఈజ్గా రాసేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇది అకాడమీ బేస్ చేసుకొని కంప్లీట్గా అలాగే అన్నిటికి సంబంధించి రాసుకున్నదండి. ఎవరైతే మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అనేది ఎక్కువైనప్పుడే మనకి ఇంకొన్ని వీడియోలు చేయాలనేటువంటి ఉత్సాహం అనేది ఉంటుంది. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ అనేది కూడా అది చేసుకోవటం వల్ల మనకేమి మనీ ఏమి అవసరం లేదండి. ఊరికి ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే మనం సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే
మీ ఫ్రెండ్స్కి అలాగే ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా మన వీడియోస్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ.